హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కూడా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను వృక్షాక్షణ పేరిట కూడా వృక్షాలను నాటి ఈరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే జలగం వెంగళరావు పార్కులో ఉన్నాం. ఇక దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఎంతోమంది ఇక్కడికి తరలి వచ్చారు. వారు మొక్కలను నాటి కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ జన్మదిన వేడుకలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి, మరి వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. ఎట్లున్నారన్న? సంతోషం. సో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన సాగించిన నేపథ్యంలో ప్రస్తుత కార్యాచరణ ఎలా ఉండబోతుందని? బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ఎంతోమంది కళ్ళ సాకారం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన 73వ జన్మదిన సందర్భంగా జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎందుకోసం అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇలా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో నీళ్లు ఏర్లై పారుతూ ఉండే, ఎండాకాలం కూడా మత్తళ్ళు దుంకేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. ఇలా అదే పరిస్థితి ఇంకా మార్చిలోకి మనం అడుగుపెట్టలే. ఇలా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఇలా ఊర్లలోకి పోతూ ఉంటే బీడులు పాడినట్టు ప్రాంతాలు ఏర్పడి వీళ్ళు పాడిన పరిస్థితులు ఏర్పడి రైతులు అల్లాడిపోతుండ్రు. రైతులు ఇవాళ నీళ్లు లేక నిన్న ఒక ఖమ్మం జిల్లాలో, కోదాడ, సూర్యాపేట జిల్లాలో ఒక రైతు ఆవేదన వెలికిపుచ్చిండు. ఇవాళ అంతకుముందు నీళ్లు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ మా పంటలు పండుతూ ఉంటాయి, ఇవాళ మేము బర్రెలను ఎడ్లను కాపుతున్నాం, ఇవాళ ఏంది పరిస్థితి, మా పరిస్థితి, మేము బతకాలనా సావాలనా ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో అని బాధపడుతూ ఒక కన్నీటి ఆవేదన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. దానిలో భాగంగానే కేసీఆర్ గారు ఇంతకుముందు వర్షాలు రావాలంటే, వర్షాలు వస్తే తెలంగాణ సంపల్యంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే రైతులు సంతోషంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, ఆహార ధాన్యం కూడా తెలంగాణలో ముందు స్థాయిలో ఉండాలని ఆలోచనతో దాని అన్నిటికీ కూడా కారణం నీళ్ళే. ఆ నీళ్లు రావాలంటే ప్రాజెక్టులు కావచ్చు, ఇలా కాళేశ్వరం కావచ్చు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎల్బి కావచ్చు, ఎన్ని విధాలు ఉన్నటువంటి ప్రాజెక్టులను ఇరిగేషన్ను ముందుగా ప్రయారిటీ బేస్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ను ముందుకు తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిండు. అదేవిధంగా చెట్లు నాటడం ద్వారా ఎంతో బిడారిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చెట్లు నాటడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆక్సిజన్ పోయి వర్షం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి చెట్లను పెద్ద ఎత్తున పెంచాలని ప్రతి సంవత్సరం హరితహార కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఇవాళ చూసుకుంటే హరితహార కార్యక్రమం పోయింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజు కొన్ని లక్షల మంది హరితహార కార్యక్రమాన్ని ప్రభుత్వ వ్యవస్థ కూడా మొత్తం వ్యవస్థ కూడా అక్కడికి తీసుకొచ్చి ఒక్క రోజు కార్యక్రమం ఏర్పాటు చేసి హరితహారాన్ని ఏర్పాటు చేసిండే. అంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇలా ఫారెస్ట్లు ఏర్పడ్డాయి. మీరు చాలా ప్రాంతాల్లో పోయి చూసుకుంటే ఇలా ఫారెస్ట్లు ఉన్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిండు. దానిలో భాగంగానే ఇవాళ మళ్ళీ నీళ్ళ సమస్య వస్తుంది, నీళ్ళ సమస్య రావద్దు, మళ్ళీ ఎద్దడి రావద్దన్న ఆలోచనతో ఎక్కువ చెట్లు పెంచాలన్న ఆలోచనతో ఇలా సార్ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నారు సంతోష్ కుమార్ గారు. ఇవాళ పరిస్థితి మీరు చూసుకుంటా ఉన్నారు. ఇవాళ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా తాగే నీళ్ళ దగ్గర కొట్లాడుతూ ఉన్నారు, రైతులు కొట్లాడుతూ ఉన్నారు, ఉద్యోగులు కొట్లాడుతూ ఉంటారు, గురుకుల విద్యార్థులు కొట్లాడుతుంటారు, పోలీసు వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఏ రంగంలో చూసినా కొట్లాడుతున్న పరిస్థితి. ఇవాళ ఈ నెలలో మీరు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మేము ఇలా కులగణన చేసినాం, దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పని మేము చేసినాం, ఎస్సీలకు బైఫర్కేషన్ మేము చేసినామని గుండె కొట్టుకొని చెప్తా ఉన్నారు. ఇలా మీరు గొప్ప పని చేసినప్పుడైతే ఎందుకు మళ్ళీ రీసర్వే రెండోసారి చేస్తూ ఉన్నారు? మీరు ఏ కరెక్ట్ చేసినని మళ్ళీ ఎందుకు 2 సార్లు చేస్తాను? అదే కేసీఆర్ గారు ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 గంటల వరకు ఒక్క తప్పు పోకుండా, ఒక్క ఇంటికి మనిషి రాకుండా, ఎన్విరాన్మెంట్ రాకుండా ఉన్నటువంటి ఏర్పాటు చేసి ఒకటే రోజు కులగణన చేసి మొత్తం కూడా సర్వే చేసి దాన్ని ప్రజలకు ఏం అవసరం, ఎస్సీలకు ఎంతమంది ఉన్నారు, బీసీలకు ఎంతమంది ఉన్నారు, ఏం స్కీమ్స్ కావాలి, ఎవరికి ఎంత ఉన్నదనే విధంగా తను తయారు చేసుకొని స్కీమ్స్ ఇచ్చి దాన్ని పాలన ముందుకు తీసుకోవాలి. మీరు ఇంత పెద్ద వ్యవస్థ ఉంచుకొని ఒకసారి తప్పు, ఒక్కొక్కసారి కాదు, రెండోసారి చేసి మూడోసారి మళ్ళీ రీసర్వే మళ్ళీ చేస్తా ఉన్నారు. మీరు ఏం తప్పు చేస్తారు? మీ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? మీకైనా ఆలోచన ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఇంకొక విషయం చెప్తాను. ఇలా ఎవరిని ఉంచాలి, కులగణలో ఎవరిని తీసేస్తుండ్రు? అవసరం ఏముంది? ఏం క్వశ్చన్లో ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ ఉందా, ఏం అవసరం లేదు. 52, 56 కాలమ్స్ పెట్టి వాళ్ళని తకమిక చేసి ఇలా నేను ఇలా మాట్లాడుతున్నా. నా ఇంటికి ఇలా కులగణ సర్వే రాలే. మీరు ఒక్కసారి పోయి చూసుకొని నా ఇంటి దగ్గర కూడా స్టిక్కర్ అతికేలే, ఎవరు రాలే. ఎంతమందిని మిస్ చేసిండ్రు, ఎంతమంది అసలు వాళ్ళని బతికున్న వాళ్ళని చంపేసేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా నేను అడిగేది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు ఉన్న దాంట్లో ముస్లింలను చూపించిండ్రు, క్రైస్తవులను ఇలా చూపించాలి. క్రైస్తవులు తెలంగాణలో కులగణలకు కాలిపోయినరా?
కులగణనలో అసలు తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు బతికి ఉన్నారా లేరా అనేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మీరు పైన సోనియా గాంధీని చూపించారు. సోనియా గాంధీ క్రైస్తవులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ఆమెను చూపించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేసుకున్నారు. ఇలా క్రైస్తవులను నిర్దాక్షిణంగా ఇలా ఆదివారం అడుగుతా ఉన్నా, మీరు చర్చిల దగ్గర అడగండి, పోయి ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ అయినరా, ఏ న్యూమరేటర్ అయినా మీరు ఇంటికి వచ్చినరా అంటే ఇలా క్రైస్తవుల కాలమే తీసిపెట్టి ఇలా క్రైస్తవులు అందరినీ కూడా బొందబెట్టారు. దానికి ఖచ్చితంగా ఈ ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా మేము ప్రతిపక్షంగా మేము అండగా ఖచ్చితంగా కొట్లాడతాం. ఇలా ఇక్కడికి వచ్చినటువంటి చైర్మన్లు అందరూ కూడా అన్ని వర్గాల నుంచి వచ్చిన నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి మేము, ఎందుకంటే మొట్టమొదటి ఉద్యమంలో మొట్టమొదటి నుంచి ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులను కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కును ఇచ్చినటువంటి విధంగా మమ్మల్ని ఒక చైర్మన్గా తీర్చిదిద్చిండో ఆ చైర్మన్ కూడా ఖచ్చితంగా మేము ఉంటాం. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, కేసీఆర్ ఎట్లా కొట్లాడినా మేము కూడా ఈ పార్టీకి అండగా ఉంటామని తెలియజెప్పడానికే మేమందరం కలిసి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇలా ఊర్లో అడుగుతా ఉన్నాం, అయ్యా ఈ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుందా, మధ్యలో పోయాలంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. మేము అప్పుడు తప్పు చేసినా మాకు తెలియక 2000 అంటే 4000 ఇస్తారన్నారు, కానీ మాకు తెలియదు, నిండా ముచ్చడన్న విషయం తెలియదు. ఇలా ఇప్పుడు ఏమైనా వేరే మార్గం ఉందంటే వేరే మార్గం ఏం లేదన్న. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ మళ్ళీ రావాలని ఇవాళ ఊర్లలో ఎక్కడికి పోయినా అదే వాదన వినిపిస్తూ ఉంది. కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇవాళ నేను కొన్ని వీడియోలు చూడవచ్చు, భయంకరమైన పరిస్థితులు. మేము తప్పు చేసి బాధపడుతున్నాం, ఇప్పుడు దానికి పరిష్కారం ఏంది అనే ఆలోచనలో ప్రజలు నిలబడ్డారు. కాబట్టి కేసీఆర్ వాళ్ళకున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉన్నది. ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వం ప్రజలకు అవసరమయ్యేటువంటి నిర్ణయాలను మాత్రమే స్వాగతిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాలను మాత్రం ఇలా హైడ్రా చూడండి. ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా ఇంత ఘోరంగా తిట్టిన ముఖ్యమంత్రిని మేమైతే తిట్టలే. ఇలా ఇంటి దగ్గర నుంచి ప్రతి మహిళ తిడతా ఉంది ఒక ముఖ్యమంత్రిని ఒక రాజకీయ పరంగా తిట్టవచ్చు, కానీ వాళ్ళు తిట్లు తిట్టిపోతే చచ్చిపోవాలి, ఊరేసుకొని చచ్చిపోవాలి, అంత ఘోరంగా తిడతా ఉన్నారు. వాళ్ళ బాధను చూసి ఇలా తట్టుకోలేని పరిస్థితి హైడ్రా ఇలా పరిస్థితి భయంకరంగా ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలను ఖచ్చితంగా ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వారందరికీ కూడా మేము అండగా ఉంటాం. కాబట్టి ఇలా మేమందరం కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 73వ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక గొప్ప బహుమతిగా కేసీఆర్ గారి ఆలోచనలో సంతోష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మేమందరం ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున చెట్లు నాటడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఈ తెలంగాణ ప్రజలకు ఒక పెద్దన్న తీరుగా ఉండాలి. ఒక ఇంటికి తండ్రి పెద్ద దిక్కు ఎట్లా ఉంటాడో తెలంగాణకు ఆయన పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని అందరినీ సంతోషంగా ముందు దారిలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరపున కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలని మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. అసలు బీఆర్ఎస్ పార్టీ 1 year ఎందుకు సైలెంట్గా ఉందని అసలు ప్రధాన కారణం ఏంటి? 1 yearగా సైలెంట్గా కేసీఆర్ మొట్టమొదటి చెప్పింది, మనల్ని కాదు అని ప్రజలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీరు సంతోషంగా మంచిగా చేయండి, మీ ఆలోచన విధాలను ప్రజలను తీసుకుపోయి మేము చేసిన దానికంటే ఎక్కువ మీరు చేసి ప్రజల్ని సంతోషపరచండి. కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఇవాళ పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు, 1 నెల కాగానే పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు. కాబట్టి మేము కూడా 1 సంవత్సరం కేసీఆర్ గారు కూడా అవకాశం ఇచ్చింది. ఒక 11 నెలలు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెంచకుండా ఉంటే వాళ్ళు ఏదైనా మంచి ఆలోచన చేసి ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజాపాలన సక్రమంగా జరుగుతున్న దాని విధంగానే ఉన్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీరు చూసుకోండి. మీరు ఒక్కసారి కేటీఆర్ గారు కేసీఆర్ గారు అడగలేదు, కానీ కేటీఆర్ గారు ప్రతిరోజున గురుకులాల దగ్గర నుంచి, హైడ్రా దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా కూడా బయటికి పోయి వాళ్ళతో కొట్లాడిండు, వాళ్ళని అండగా ఉన్నాడు, వాళ్ళకు ధైర్యం చెప్పిండు. అయినా కూడా మేము ఇంకెక్కువ పెద్ద ఎత్తున మీటింగ్స్ ఎందుకు ప్రజాక్షేత్రంలో నిలదీయలేదంటే వాళ్ళు ఏమన్నా మంచి చేస్తారేమో, మేము ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు ఏమన్నా తప్పుదోవలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారని ఒక ఆలోచనతో ఉన్నాం తప్ప, అయినా కూడా ఎక్కడికక్కడ తప్పున్న దగ్గర ఖచ్చితంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ ఎక్కడికక్కడికి వాళ్ళు నిలదీస్తూ ముందుకు పోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా యుద్ధానికి సిద్ధమైందని అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఆలోచన చేసిండు. ఇలా పెద్ద ఎత్తున భారీ బహిరంగతో ప్రజలకు చేసిన అన్యాయాలను ప్రజలకు చూపించాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు బయటికి వస్తుండు. కేసీఆర్ గారు వచ్చేవాటికి నువ్వు మొత్తుకుంటా ఉన్నావు, అసెంబ్లీకి రా నీకు అవకాశం ఇస్తున్నాను ఆయన, నువ్వు మంచిగా చేసుకుంటే పొద్దున్న లేస్తే నువ్వు అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వస్తే ఏం చేస్తావు?
నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు, ఎంతసేపు ఇవాళ టీవీలలో పిల్లలు మొన్న ఒక పెద్ద మనిషి చెప్తాడు, అరే పిల్లలు ఇంతకుముందు బూత్ సినిమాలు అంటే భయపడుతుండ్రు కానీ ఇలా రాజకీయ నాయకులు బూతులు తిడుతుండ్రు, ఆ తిట్లు మా వాళ్ళు నేర్చుకుంటారు, చిన్నపిల్లలు నేర్చుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో టీవీలు పెడితే ఏర్పడ్డది. కాబట్టి ఒక గౌరవప్రదంగా ఒక రాజకీయ నాయకులను మనల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా మా వెనక ఉన్న తరం మంచి రాజకీయ నాయకుడు ఇట్లా ఉండాలని అని నేర్చుకోవాలి తప్ప, అరే ఇంత ఘోరంగా ఉంటారా ఈ రాజకీయాలు, ఇంత దరిద్రంగా ఉంటాయా, ఇంత హీనంగా ఉంటాయా, ఈ విధంగా ప్రవర్తిస్తారా, ఈ విధంగా మాట్లాడతారా అనే రాజకీయాలను మాత్రం మేము ప్రోత్సహించలేదు. మమ్మల్ని మాత్రం కేసీఆర్ ఒక సిస్టమేటిక్గా ఒక ఏదైతే జాగ్రత్తగా ఏకాగ్రతతో నుండి ఒక నిజాయితీతోని క్రమశిక్షణగా మమ్మల్ని అందరినీ తయారు చేసిండ్రో బీఆర్ఎస్ సైనికులను, దాని విధంగానే కేసీఆర్ గారు ఇచ్చిన పైన ఏదైతే ఆలోచన ఇస్తే కింద అదే పని చేస్తాం తప్ప, ఇవాళ పైన ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, నల్గొండ జిల్లాలో ఒక మంత్రి ఒకటి చెప్తాడు, ఖమ్మంలో ఒక మంత్రి ఒకటి చెప్తాడు, కరీంనగర్లో ఒకటి చెప్తాడు. వాళ్ళ దాంట్లో ఒకటే జీవో వస్తే నలుగురు నాలుగు విధాలు చెప్తారు. పొద్దున అన్న ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం పొద్దున అన్న కేసీఆర్ని తిడతాడు. అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సాయంత్రం వచ్చి కేసీఆర్ పాలన బాగుందని మాట్లాడతారు. వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు రెవెన్యూ మంత్రి భయంకరంగా చేస్తుంటాను, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో భయంకరమైన అవినీతి జరుగుతారు. వాళ్ళ దాంట్లో వాళ్ళే కుంపడి ఉంటుండ్రు, వాళ్ళే కొట్లాడుకుంటారు. ఇలా 10 మంది మేము ఎందుకు పోయినాం రా అందులో నుంచి పోయినా తలబట్టుకున్న పరిస్థితి. కాబట్టి ఎవ్వరు కూడా మళ్ళొకసారి ఆలోచన చేసి తప్పు చేయొద్దు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు, ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పందాలో శాంతియుతంగా ఎలక్షన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చని నాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసి జాగృతం చేసి చివరికి రాజీనామాలు చేసి ఆ రాజీనామాల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తలవగ్గి రాకపోతే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీలో 36 రాజకీయ పార్టీలని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సాధకుడు కేసీఆర్ గారు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి యొక్క నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు, వారి బాటలో నడిచినటువంటి బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొని జైల్లో పాలై మరి కేసుల పాలై అనేక రంగాలుగా ఇబ్బందులు పడ్డ ఆ బిడ్డలందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాలనలో వాళ్ళందరికీ కూడా చైర్మన్లుగా, కమిషన్ మెంబర్లుగా, మరి వైస్ చైర్మన్లుగా అవకాశాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి నాయకుడు. కాబట్టి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపక అధ్యక్షులు జోగినపల్లి సంతోష్రావు గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి కేసీఆర్ గారికి ఒక పెద్ద బహుమతి ఇస్తూ వారికి జన్మదిన 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరి ప్రయోజనాలు మంచిగా ఉండాలి, వారందరికీ కూడా అభివృద్ధి రావాలి, సంక్షేమం ఉండాలని చెప్పేసి పరిపాలన కొనసాగింది. తెలంగాణలో నీళ్లు, ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి అనేక రకాల ఫెసిలిటీ ఇచ్చాడు, మైనారిటీలకి, బీసీలకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అధికారం బదలాయించిన తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక రకాలుగా వారి పథకాలకి గండి కొడతా ఉన్నది. ఇక్కడ కోట్లాది మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వచ్చే విధంగా ఆ రోజు ప్రయత్నం చేసి ఆక్సిజన్ ఉండాలని చెప్పి, హరితహారం అని చెప్పి పల్లె వనాలు, ప్రకృతి వనాలను నిర్మించినటువంటి కేసీఆర్ గారి పథకాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తుంగలో దొక్కుతూ ఉన్నది. అదేవిధంగా రైతాంగం ఏడుస్తూ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు, బీసీ కులగంలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. కాబట్టి మేము కేసీఆర్ గారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతోటి ఉండాలనే ప్రతిపక్ష పార్టీగా రేపు ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఉద్యమంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మమేకమవుతామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తూ మేము నిర్ణయించడం జరిగింది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, జై తెలంగాణ. సో చూశారు కదా, కేసీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకొని కూడా రేపటి నుంచి బీఆర్ఎస్ కార్యాచరణ వేగవంతం అవుతుంది. అధికార పక్షంతో ప్రతిపక్షంగా మేము కొట్లాడడానికి యుద్ధం
సిద్ధమైంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి తాజా రాజకీయ సమీకరణాల మధ్య రాజకీయ పార్టీల పోకడ ఎలా ఉంటుంది, ఎవరు ప్రజల తరపున కొట్లాడతారు, ఎవరు ప్రజాపక్షాన నిలబడతారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి చూద్దాం రాబోయే రోజుల్లో పొలిటికల్గా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంటుందనేది కూడా. సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ జలగం వెంకట్రావు పార్క్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.